సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో లైఫ్ టైం ఉంచుకునే షేర్లు, మనం అమ్మాల్సిన పని లేదు. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉంచుకునే, తరాలు ఉంచుకునే షేర్లు, అవి కొన్ని షేర్లు ఉన్నాయి. అవి పేర్లు చెప్తాను, అవి ఎప్పుడు ఉండేయే. నెంబర్ 1 బిఎస్సి. ఏదైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో, దేశం ఉన్నంతకాలం ఎక్స్చేంజ్లు ఉండాలి, షేర్ మార్కెట్ ఉండాలి, ఉన్నంతకాలం ఎక్స్చేంజ్లు ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్లో బిఎస్సి ఒకటి, చాలా ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్. ఆ బిఎస్సి షేర్ ఏదైతే ఉందో అది కొనుక్కోవాలి. తగినప్పుడల్లా కొనుక్కొని పెరిగినప్పుడు అమ్మక్కర్లే. పెరిగినప్పుడు అమ్మితే మళ్ళీ తగినప్పుడు కొనాలి. లేదు అమ్మే ఉద్దేశం లేకపోతే అలానే ఉంచుకోవాలి. బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మీకు వీడియో చేసే టైంకి 2466 రూపాయలు ఉంది. కొంచెం అటు ఇటుకున్నా కానీ ఒకవేళ మీరు కొన్న తర్వాత తగ్గినా బాధపడక్కర్లేదు. ఎందుకు, ఎప్పటికైనా మళ్ళీ అది పెరుగుతుంది, ఎందుకంటే ఎక్స్చేంజ్ కాబట్టి. సపోజ్ ఒకవేళ బాగా పెరిగిందని మీకు అనిపిస్తే అమ్మేయండి. అమ్మేసి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వాలి, అంతే తప్ప మీకు అలా చేయలేకపోతే మాత్రం కొనుక్కొని ఊకోండి. అంతవరకే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి. తర్వాత ఎన్ఎస్సి ఒకటి ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అది ఇప్పుడు ఐపీఓకి రెడీగా ఉంది, ఐపీఓకి వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకున్నాయే. ఇండియాలో 3 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, బిఎస్సి, ఎన్ఎస్సి, ఎంఎస్సిఐ అని, మెట్రోపాలిటన్ ఎక్స్చేంజ్. అయితే ఈ మెట్రోపాలిటన్ అదేదైతే ఉంది అది ఇంకా రాలేదు ఇష్యూ, అది వస్తుంది తర్వాత. ముందైతే ఎన్ఎస్సి సెబీకి ఫైల్ చేయడం జరిగింది, ఐపీఓకి వస్తుంది. వచ్చినాక మీరు చూసుకొని మళ్ళీ ఐపీఓలు అప్లై చేయండి. లేదు అనుకుంటే ఐపీఓ కాకపోయినా తగినప్పుడు కానీ అబ్జర్వ్ చేసి కొనుక్కోండి. ఏది బిఎస్సి, ఎన్ఎస్సి 2. తర్వాత క్యామ్స్, ఇది మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటిది. మ్యూచువల్ ఫండ్స్ ఏ సర్వీస్ చేయాల్సిన క్యామ్స్ తోటే చేయాలి. అంటే ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో ఆర్గనైజేషన్లు, అవన్నీ 1000 దాకా ఉన్నాయి ఇండియాలో. వాళ్ళందరూ కొన్ని వేల లక్షల కోట్లు, అంటే రోజు డిఐఎల్ అంటాను మనము. ఈ డిఐఎల్ ఏదైతే చేస్తారో ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఏం పని చేస్తాయి, అవన్నీ కూడా సర్వీస్ చేసేది క్యామ్సే. అందుకని ఆ ఫండ్స్ అన్నీ ఎలా ఉంటాయి, పేఅవుట్లు, అంటే అకౌంట్ కాపీలు, స్టేట్మెంట్లు అన్నీ వాళ్ళే సర్వీస్ చేస్తారు. అది ఇప్పుడు సుమారుగా 3860 రూపాయల్లో ఉంది. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి మీరేం చేయాలి, లైఫ్ లాంగ్ అనమాట. ఇప్పుడు మేము చెప్పినవన్నీ రాసి పెట్టుకోండి, ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోండి. ఇంకా మీరు కొనే ఉద్దేశం ఉందనుకోండి, ఎక్కువ కొనుక్కుండా అనుకుంటే అన్ని షేర్లు ఒక్కొక్కటి ఎప్పుడు తగ్గితే అప్పుడు ఎస్ఐపి పెట్టుకోండి. సింపుల్గా ఎస్ఐపి పెట్టి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుకొని ప్రతి నెల లాస్ట్కు 27వ 28వ తారీఖు మీరు ప్లాన్ చేసుకొని ఒక్కొక్క షేర్ అన్నీ ఒక్కొక్కటి కొనుక్కోండి. ఎంతైతే అంత, లేదు ఒక 4-5 కొనుక్కోండి. ఎస్ఐపినే మిగిలిన వాటికి అన్నిటికంటే బెస్ట్ షేర్లు ఇవి, లైఫ్ టైం అనమాట. అంటే రోజుకు ఇక అమ్మటాలు కానీ ఇంక పడతాయా అనే ఆలోచన లేదు. మార్కెట్ ఎలా అని ఉండని, దేశం ఎలా అని ఉండని, షేర్ మార్కెట్ ఎలా అని ఉండని, ఇవి మాత్రం సర్వీస్ ఇవ్వాల్సిందే. ఇవి మాత్రం ఎప్పటికీ, అంటే జీవితకాలం. మనమే కాదు, మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా ఇచ్చేటటువంటివి. వాళ్ళు కూడా అమ్మక్కర్లే. ఎందుకోసం అంటే, కాకపోతే ఇవి క్యుములేటివ్ అవుతూ ఉంటాయి, అవి చూసుకోండి. మీకు ఎప్పుడు పైసలు అవసరం అయితే అప్పుడు మాత్రం అమ్మాల్సిందే, ఇక తప్పదన్నట్టు. ఇప్పుడు ఎన్నాళ్ళని కొనుక్కుంటూ పోయి ఎక్కడ దాచిపెడతారు, ఎక్కడో ఒక దగ్గర మనకు పైసలు అవసరమైనవి అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ సిడిఎస్ఎల్. ఇదేంటిది, డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే షేర్ మార్కెట్ ఉందో, ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో, డిమ్యాట్ కంపల్సరీ ఉండాలి మనకి. ఈ డిమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో సిడిఎస్ఎల్ ఒకటి. ఈ సిడిఎస్ఎల్ ఏదైతే ఉందో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళది, అది ఆర్గనైజేషను. మళ్ళీ ఈ సిడిఎస్ఎల్ బిఎస్సి అండర్లో పనిచేస్తుంది, మళ్ళీ బిఎస్సి సెబీ అండర్లో పనిచేస్తుంది. ఈ సిడిఎస్ఎల్ ఏవైతే ఉందో డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎన్ని అకౌంట్లు కనుక్కుంటే అన్ని 150 రూపాయలు ఏఎంసీలు వస్తాయి వాళ్ళకి. అది మెయిన్ అనమాట. అంటే మార్కెట్ పెరగచ్చు తగ్గొచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ సిడిఎస్ఎల్లో డిమ్యాట్ మనకు ఉంది అంటే, మనకు డిమ్యాట్ ఉంది అంటే ప్రతి సంవత్సరం 150 రూపాయలు ఏఎంసీ కట్టాలి, 18% జిఎస్టీ పే చేయాలి. ఇప్పుడు 20 కోట్ల అకౌంట్లు ఉన్నాయి ఓవరాల్గా, ఏది సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. అంటే 20 కోట్ల అకౌంట్లు సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ కలిపి, అంటే 20 కోట్ల అకౌంట్లు ఇంటూ 150 రూపాయలు వాళ్ళకి రెగ్యులర్ అనమాట. ఇంకా రోజు ఎస్ఐపీలు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఏ చేసినా, ఇన్సూరెన్స్లు అనుకోండి, అన్నీ కూడా ఇప్పుడు డిమ్యాట్లో ఉండాల్సిందే. ఒకప్పుడు ఫిజికల్ ఉండేది, ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. కాబట్టి అది ఎవర్ గ్రీను సిడిఎస్ఎల్ ఒకటి. ఇప్పుడు మనం చెప్పే టైంకి 1630 రూపాయలు ట్రేడ్ అవుతుంది, చూసుకోండి. తర్వాత ఎన్ఎస్డిఎల్ ఉంది,
మొన్ననే ఈ మధ్య లేటెస్ట్గా ఐపీఓకి రావడం జరిగింది. ఇప్పుడు మనం చేసే టైంకి 1157 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అది ఐపీఓకి దగ్గరలోనే ఉంది. అది కూడా బెస్ట్, మీరు కొనుక్కోవచ్చు. ఎన్ఎస్డిఎల్ ఒకటి, సిడిఎస్ఎల్ ఒకటి. అది తర్వాత క్రిసిల్, ఇవి రేటింగ్ ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్. ఇది మల్టీనేషనల్ కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీ ఏదైతే ఉందో, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, డిబెంచర్లు అనుకోండి, ఐపీఓలు అనుకోండి, దేనికైనా రేటింగ్ ఇస్తారు. ఈ రేటింగ్లో మళ్ళీ 5 ఉంటుంది, 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ ఉంటుంది. ఆ రేటింగ్ని బట్టి ఇవి ఇస్తాయి అనమాట. అందుకని వీళ్ళకి ఎప్పుడు వర్క్ ఉంటుంది. ఎందుకోసం, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిర్రు, ఒక ఐపీఓకి ఏదైనా వస్తుంది, డిబెంచర్ ఇష్యూ చేస్తారు, ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ వస్తుందంటే వీళ్ళు రేటింగ్ ఇవ్వాలి. వాళ్ళు 5 4 ఏదైనా ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి వర్క్ ఉంటుంది. వీళ్ళు సర్వీస్ చేయాలి, సర్వీస్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. అందుకని క్రిసిల్, CRISIL క్రిసిల్, అది 4700 రూపాయలు ఉంది ఇప్పుడు షేరు. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్. ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఎవర్ గ్రీన్ అనమాట. ఈ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ 2 కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. నామినల్ అమౌంట్ తోటే. మొన్నటిదాకా అయితే 40-50 రూపాయలు ఉన్నటువంటివి ఇప్పుడు అన్ని 2 times 3 times అయింది. దీన్ని అబ్జర్వ్ చేసి ఇవన్నీ ఎస్ఐపికి పెట్టుకోండి. ఎస్ఐపికి పెట్టుకొని చిన్న చిన్న అమౌంట్, 10,000 ఉండని, 20,000 ఉండని, 5,000 ఉండని, ఎంత ఉండని, ఈ షేర్లన్నీ లిస్ట్ పెట్టుకొని, ఇక మార్కెట్లో ఏ షేర్లు పెరుగుతాయి, ఎందుకు పెరుగుతాయి, దాని హోంవర్క్ ఏంటిది అనేది అవసరమే లేదు దీనికి. ఇవన్నీ లైఫ్ టైం అనమాట కొనుక్కోవటం. అంటే ఎస్ఐపిలో కొనటం వల్ల ఏమైందంటే, ఒకవేళ మీరు కొనే టైంకి ధర పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్నవి పెరిగినట్టే కదా. కొనుక్కునే తక్కువ, ఎక్కువలో కొనుక్కున్నా మన దగ్గర ఉన్నవి పెరుగుతాయి. సపోజ్ కొనుక్కునే అంటే మార్కెట్ పడ్డప్పుడు కనుక మీరు కొన్నట్లయితే మార్కెట్లో అవి తక్కువ దొరుకుతాయి, కానీ అంటే తక్కువకు దొరుకుతాయి కాబట్టి కొనుక్కోవాలి. పెరిగితేనో మన దగ్గర ఉన్నవి పెరిగినట్టు, తక్కువైతే ధర తక్కువైతే కొనుక్కునే తక్కువ దొరుకుతాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ యావరేజ్ అవుతూ ఉంటుంది. ఎస్ఐపి చాలా చాలా అనమాట. ఈ లిస్ట్ అంతా ఎస్ఐపికి పెట్టుకోండి. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్. తర్వాత ఇక్రా, ICRA. ఈ ఇక్రా ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ వచ్చి 124 రూపాయలు ఉంది. అయితే 2 రోజుల నుంచి యాప్లు బంద్ ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మీకేమీ అట్లేం లేదు. 1 yearలోనే మీకు మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. 40-50 రూపాయల నుంచి 123 రూపాయల దాకా వచ్చింది గోల్డ్ ఈటీఎఫ్. తర్వాత ఇక్రా, ICRA అంటాం. ఈ ఇక్రా వచ్చి కూడా రేటింగ్ ఏజెన్సీ. క్రిసిల్, ఇక్రా, కేర్, ఫిచ్, బ్రిక్ వర్క్ అని ఒక 5 ఆర్గనైజేషన్లు ఉంటాయి. ఈ 5 ఆర్గనైజేషన్లు ఇక్రా ఒకటి ఆర్గనైజేషన్. తర్వాత IEX అని ఒకటి ఉంటుంది. IEX ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్. మనకి BSE NSE ఎట్లానో IEX ఎనర్జీ ఎక్స్చేంజ్, అది వచ్చి 135 రూపాయలే ఉంది. ఇక్కడ రేట్ వచ్చి 6,265 ఉంది. తర్వాత వీటి తర్వాత కేఫిన్టెక్ అని ఒకటి ఉంటుంది. అది రిజిస్ట్రార్ అనమాట. ఏ ఇష్యూలు వచ్చినా, ఏ IPOలు వచ్చినా అంటే మ్యాక్సిమం వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ లాంటి ఇష్యూ కూడా వీళ్ళే సర్వీస్ చేయాలి. ఎవరు? కేఫిన్టెక్ వాళ్ళు. అంటే ఏంటిది, వీళ్ళు గిన్నీస్ బుక్లోకి ఎక్కారు ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉంటాయి. గిన్నీస్ బుక్లోకి ఒకసారి ఎక్కిన తర్వాత మాటికి ఎక్కర్లే. అంటే అంత క్లయింట్ నెట్వర్క్ ఉంది, అంటే అంత వర్క్ చేస్తారు అనమాట. అంటే ఏవైతే కంపెనీలకు ఉన్నాయో రిజిస్ట్రారు ట్రాన్స్ఫర్ వర్క్ చేయాలి. ఈ బోనస్లు, స్ప్లిట్టింగ్లు, మెర్జింగ్లు ఏ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచే వెళ్ళిపోవాలి ఆ డిమాట్లకి. అందుకని కేఫిన్టెక్ ఒకటి లాంగ్ టర్మ్ గుంచుకోవచ్చు. 1,124 రూపాయలు ఇప్పుడు ఉంది అది ధర. తర్వాత MCX, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. అసలు గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనేది ఏవి మనకి NSE BSE అనేది మామూలు మన ఈక్విటీ షేర్లు. MCX వచ్చేటప్పటికి ఇదే అనమాట. అంటే గోల్డ్ సిల్వర్ కానీ అల్యూమినియం, జింకు, లెడ్ ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో అవన్నీ ట్రేడ్ అయ్యేది MCX ఎక్స్చేంజ్లో. అది ఇప్పుడు 9,448 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు మీరు హై రేటు అని అనుకుంటే ఊకోండి, వినండి, రాసుకోండి. మార్కెట్ బాగా ఫాల్ అయినప్పుడు ఇవి కూడా ఫాల్ అవుతాయి, ఇవి కొనుక్కోండి సింపుల్గా. ఎస్ఐపి అయితే చాలా బెస్ట్ మెథడ్. లేదు ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైందంటే తర్వాత తగ్గినప్పుడు మనం కొనుక్కోవడానికి ఫండ్స్ ఉండవు పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేస్తే. దాని బదులు మంత్లీ అనుకోండి ఎస్ఐపి ద్వారా ఇవన్నీ ఏవేవైతున్నాయి యావరేజ్ చేసుకోవాలి. ఒక్కొక్క షేర్ కొంటారా, 2 షేర్లు కొంటారా, 5 షేర్లు కొంటారా, 10 షేర్లు కొంటారా, ధరను బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఇదంతా ఒక లిస్ట్ రాసుకోవాలి. ఈ లిస్టుని మీరు ఒక వాచ్ లిస్ట్ పెట్టుకోవాలి. ఎస్ఐపి ద్వారా చేయండి. సర్వీస్ ఇవ్వటం, ఏ టైంలో కొనాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ యావరేజ్ ఎలా అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంటే. ఇక మనం అమ్మేది లేదు. ఇక ఉంచుకోవటం, డిమాట్లో పెట్టుకోవటం, ఎస్ఐపి ద్వారా చేసుకుంటూ పోవటమే. ఇంకా మన దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉన్నాయంటే తక్కువ ధర ఉన్నాయి, ఇంకొన్ని ఎక్కువ కొనుక్కోవటం, 5 బదులు 10, 20 అట్లా మల్టిపుల్ చూసి కొనుక్కోవటం. ఇవన్నీ కూడా ఇంకా ఇవే కాదు, ఇంకా వీటికి సంబంధించిన లైఫ్ టైంకి ఏవైతే ఉన్నాయో ఇంకేమన్నా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇష్యూలు వస్తుంటాయి. వచ్చిన వాటిలో ఇంకేమైనా ఉంటే 1-6 యాడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ మాత్రమే, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.